ఈ ముక్కోటి ఏకాదశి నుండి ముప్పు తిప్పలు పోయి మహర్జాతకులు అయ్యేది ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు. ఎవరైతే మిథున రాశి పునర్వసు నక్షత్రంలో జన్మించారో, కన్యా రాశి హస్త నక్షత్రంలో జన్మించారో, మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించారో, ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఇంకా 2026 అనేది ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని మీ చేతికి తీసుకొచ్చి ఇస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏ పని ప్రారంభించినా ఆరంభంలోనే ఆటంకాలు మొదలవుతాయి. ఉద్యోగం కోసం ప్రతిరోజు ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తారు, ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారు. కానీ ఆ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత 1 మంత్ 2 మంత్స్ కి రిజైన్ చేసి ఇంకో జాబ్ కోసం వెతుకుతుంటారు. మెయిన్ గా ఎవరైతే మిథున రాశిలో, కన్యా రాశిలో, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి వ్యాపారం ఏది ప్రారంభించినా అన్ని నష్టాలే సంభవిస్తాయి. మీ చేతి గుండా ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడానికి వాళ్ళు చాలా సమయం, గడువు ఎక్కువగా తీసుకుంటారు. ఈ గడువు తీసుకోవడం వల్ల మీ కుటుంబంలో ఎప్పుడు కలహాలు, ఎవరికో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు. మళ్ళీ మెయిన్ గా చూసుకుంటే ఎవరైతే కన్యా రాశి హస్త నక్షత్రంలో జన్మించారో వీళ్ళకి వివాహ పరంగా చాలా చిక్కులు ఎదుర్కొంటారు. సంతాన పరంగా, సంతానమైనా కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు. ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి 2026 అనేది మహా అద్భుతంగా రాజయోగాన్ని తీసుకొస్తుంది. మీరు అనొచ్చు, సార్ మేము ఇంట్లోనే కూర్చుంటే రాజయోగం వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఏ ప్రయత్నమైనా చేయండి, ఆ ప్రయత్నం ఈ డిసెంబర్ 30 తర్వాత ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నారా, రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారి మీ పేరులోని సంఖ్యా దోషాన్ని సవరించండి. ఖచ్చితంగా మనం ఇప్పుడు ఒక బ్యాగ్ లో చిల్లుబడి రైస్ అంతా పోతుంటే ఆ చిల్లును పుడిస్తేనే మనకి ఆ ధనం అనేది మిగులుతుంది. ఖచ్చితంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సవరిస్తేనే మీ తలరాతలు మారి మహర్జాతకులుగా తీర్చిదిద్దుతారు.